ఈ వ్యక్తి ఏకంగా గూగుల్ మ్యాప్స్ కే దిమ్మ తిరిగేలా చేశాడు. అసలు ఏం జరిగిందంటే 2020లో సైమన్ వెంకట్ అనే ఆర్టిస్ట్ ఒక విషయం గమనించాడు. అసలు ఏ రోడ్డు మీద ఎంత ట్రాఫిక్ ఉందో తెలుసుకోవడానికి గూగుల్ మ్యాప్ మన ఫోన్ లొకేషన్స్ ని, మన వెహికల్ స్పీడ్ ని వాడుకుంటుందని అతనికి అర్థమైంది. అందుకే అతను ఒక క్రేజీ ఐడియాతో ముందుకొచ్చాడు. ఒక చిన్న ట్రాలీ తీసుకొని అందులో ఏకంగా 99 స్మార్ట్ ఫోన్స్ పెట్టుకొని బెర్లిన్ వీధుల్లో మెల్లగా నడవడం స్టార్ట్ చేశాడు. గూగుల్ మ్యాప్స్ ఆ 99 ఫోన్స్ డాటాని చూసి బురిడి కొట్టింది. ఆ చిన్న రోడ్ లో 99 కార్లు గంటకు 3 కిలోమీటర్ల స్పీడ్ తో ముందు కదులుతున్నట్టు మ్యాప్స్ లో చూపించడం స్టార్ట్ చేసింది. గూగుల్ మ్యాప్స్ లో ఆ ఏరియా రోడ్స్ అన్ని రెడ్ జోన్ గా మారిపోయాయి. భయంకరమైన ట్రాఫిక్ జామ్ ఉన్నట్టు యూజర్స్ కి అలర్ట్స్ రావడం స్టార్ట్ అయింది. ఆ ట్రాఫిక్ లో వచ్చే అలర్ట్స్ చూసి అటుగా వస్తున్న డ్రైవర్లంతా వేరే రూట్ కి షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. దీని వల్ల కేవలం ఒక గంట వ్యవధిలోనే సగం నగరం నిజంగానే ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయింది. అయితే ఇక్కడతోనే అయిపోలేదు. అత్యంత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అతను ఆ ట్రాలీ లాగుతూ ఏకంగా గూగుల్ ఆఫీస్ ముందు నుంచి కూడా వెళ్ళాడు. గూగుల్ ఆఫీస్ ముందు కూడా ఇలానే ఫేక్ ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేసి ఈ సంఘటన గూగుల్ ఎన్నటికీ మర్చిపోకుండా చేశాడు.